భక్తి రసామృత సింధువులో 12వ అధ్యాయంలో ఉన్నాం. శుద్ధ భక్తులతోడి సాంగత్యం. ఇక్కడ కొన్ని అంశాలు చూస్తున్నాం. అందులో శుద్ధ భక్తులతో సాంగత్యం ఎలా ఉండాలి అనేది చూద్దాం. శుద్ధ భక్తుల సాంగత్యంలో శ్రీమద్ భాగవతమును పఠించుట ఎంత ప్రధానమో నైమిషారణ్యములో సూత గోస్వామి సమక్షమున జరిగిన సమావేశములో సౌనకముని వివరించెను. ఏంటది? దానికి ఆధారం 1వ స్కందం 18వ అధ్యాయం 13వ శ్లోకంలో ఇవ్వబడింది. ఎవరైనను శుద్ధ భక్తుని సాంగత్యంలో క్షణకాలమైనను గడుపు అదృష్టమునకు నోచుకొనినచో ఆ ఒక్క క్షణముకు స్వర్గలోకములకు ఉద్ధరించుటకు భవబంధముల నుండి విమోచనము కలిగించుటకు సమర్థములైన బహుపుణ్య కార్యములు కూడా సాటి రావని సౌనక ఋషి స్పష్టము చేసెను. అంటే క్షణకాలం శుద్ధ భక్తులతో ఉంటే ఆ సాంగత్యం వలన మనం ఎంత ఉద్ధరించబడతామంటే ఎన్ని పుణ్యకార్యాల వలన కూడా సాధ్యపడనటువంటి ఉద్ధరణ జరుగుతుందంట. ఇది శుద్ధ భక్తుల సాంగత్యం వలన లవమాత్ర సాధు సంఘాన్ని మనకి చైతన్య చరితామృతంలో కూడా చెప్పబడింది. ఏంటంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అనేది ఏ పుణ్యకార్యాలతో కూడా సాటి రాదు, బహుపుణ్య కార్యములు కూడా సాటి రావని సౌనక ఋషి స్పష్టం చేసిన. అంటే అర్థం ఏంటి? ఎన్ని పుణ్యకార్యాల వలనైనా మనం ఏమొస్తుంది? స్వర్గలోకం వెళ్తాం పుణ్యకార్యాల వలన. కానీ శుద్ధ భక్తుల సాంగత్యం వలన స్వర్గానికి మించి మోక్షానికంటే పైన ఉన్నటువంటి భగవద్ధామాన్ని చేరుకునే అవకాశాన్ని పొందుతాం. కాబట్టే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అనేది పుణ్యకార్యాలతో పోల్చేది కాదు. అనగా శ్రీమద్ భాగవతం పట్ల ఆసక్తి కలిగిన వారు ఉత్తమ లోక సుఖములను కానీ నిరాకారవాదులు ఆశించు ముక్తి ద్వారా లభించు సుఖమును కానీ ఏమాత్రమును లెక్క చేయరు. కాబట్టి శుద్ధ భక్తులు ఏంటి? ఈ నిరాకార ముక్తి కానీ లేదా ఇంక ఎటువంటి ఉత్తమ లోకాలు అంటే స్వర్గలోకాల్లో వచ్చే సుఖం కానీ వీటిని ఆశించరు. కారణం ఏమిటంటే ఇవన్నీ కూడా భౌతికమైనవే అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి కనుక శుద్ధ భక్తులతోటి సాంగత్యము ఆధ్యాత్మికముగా ఎంతో విలువైనది. కాబట్టి శుద్ధ భక్తులతో మనం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క భౌతిక వ్యవహారాలు అడగడం ఇవన్నీ చేయకూడదు. ఏం చేయాలి? శుద్ధ భక్తులతో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆధ్యాత్మికంగా పురోగమించాలనేదే ప్రశ్నించాలి తప్ప మీరు ఏ ఊరు, మీ అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడుంటారు, లేదా మీరు ఏ కులము, ఏ జాతి, ఎప్పుడు కృష్ణ చైతన్యంలో వచ్చారు, ఏమిటి అంటే వాళ్ళు చెబితే మనం వినొచ్చు ఇవన్నీ. కానీ మనం ప్రత్యేకంగా వాళ్ళ భౌతికమైన వ్యవహారాల్లోకి తలదూర్చి వాటి గురించి ప్రశ్నించి సమయాన్ని వృధా చేసుకోకూడదు. మన సమయం వృధా అయిపోతుంది. అంతేకాకుండా భక్తులు వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు భౌతికంగా, అంటే వాళ్ళ యొక్క భౌతిక వ్యవహారాలు మాట్లాడాలని శుద్ధ భక్తులకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. శుద్ధ భక్తులకు ఇష్టమైంది ఒకటే, ఏంటంటే ఎప్పుడు కూడా కృష్ణుని కీర్తించే విధంగా మనం వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఆనందిస్తారు. అందుకే చూడండి, మనం ఎప్పుడైనా కూడా ఎవరైనా మన ఇంటికి భక్తులు వస్తే మనం ఏం చేయాలంటే, మీరు మాకు ఉపయోగపడేటువంటివి కృష్ణుడికి సంబంధించిన ఉపదేశాలు ఇవ్వమని అడగాలి తప్ప ఇంకేదో భౌతికమైన వివరాలు వాళ్ళ నుంచి అడగడం, తెలుసుకోవడం చేయకూడదు. ఉదాహరణకి భౌతికమైన వివరాలు అంటే మీరు నిన్న ఎప్పుడు వచ్చారు, లేదా ఎంతసేపు పట్టింది మీ జర్నీ, లేదా మీ ఆరోగ్యం అడగవచ్చు. శుద్ధ భక్తుల ఆరోగ్యం గురించి మనం చూడాలి, సేవ చేయాలి కాబట్టి. కానీ మిగతావన్నీ మీ వాళ్ళు ఎక్కడుంటారు, మీ వాళ్ళు అందరూ భక్తులు అయ్యారా, ఇట్లాంటివన్నీ కూడా భౌతికమైన ప్రశ్నలు అనమాట. ఎందుకంటే ఉదాహరణకి ఆచార్యులు భార్యలు లేదా పిల్లలు వాళ్ళందరూ భక్తులు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? ఇప్పుడు వాళ్ళు అవ్వకపోతే ఏమైనా నష్టం ఉందా? మనకి లేదు కదా. కాబట్టి వాళ్ళ యొక్క కులం ఏంటి, వాళ్ళ యొక్క మతం ఏంటి, ఎప్పుడు ఏ మతం, ఎలా పుట్టారు, ఇవన్నీ కూడా మనకి నిజానికి సమయం వృధా చేసే ప్రశ్నలు అనమాట. కాబట్టి మనం ఏ విధంగా పురోగమించాలి, మనలో ఏమైనా లోపాలు ఉంటే ఇదిగో నాలో ఈ లోపం ఉంది కాబట్టి నేను దీని నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి, లేదా కృష్ణుని నామంలో రుచి పెంచుకునే మార్గం ఉంటే చెప్పండి, లేదా మా పరిస్థితి ఇది కాబట్టి మీరు ఏదైనా మాకు ఆదేశం ఇవ్వండి, మేమేం చేస్తే కృష్ణ చైతన్యంలో ముందుకెళ్తాం అనేది. ఇలాంటివి మంచి ప్రశ్నలు అనమాట. కాబట్టి భక్తులతోటి సాంగత్యంలో ఇలాంటి ప్రశ్నలు ఉండాలి తప్ప మిగతా ఉండకూడదు. మీకు ఎంత ఉంది ఆస్తి, మీ తల్లిదండ్రులు బాగా డబ్బున్నోళ్ళ, లేదా వాళ్ళ కులం ఏంటి, ఎప్పుడు వదిలేసి వచ్చావు, ఇట్లాంటివన్నీ ప్రతిసారి అడగకూడదు వాళ్ళు. కనుక శుద్ధ భక్తులతోటి సాంగత్యం ఆధ్యాత్మికంగా ఎంతో విలువైంది. ఏ భౌతిక సుఖము కూడా అందుకు సాటి రాదు. కాబట్టి ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే వచ్చేది ఏంటి? కేవలం భౌతిక సుఖం, స్వర్గభోగాలు, లేదంటే ఈ సంసారంలోనే ధనంతో, ఐశ్వర్యంతో భౌతిక సుఖాలు అనుభవిస్తాం.
ఆ భౌతిక సుఖాలతోటి సాటి రాదు శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం. హరిభక్తి సుధోదయంలో ప్రహ్లాద మహారాజుకు మరియు అతని తండ్రి అయిన హిరణ్యకశిపునకు నడుమ సాగిన ఒక సంవాదము కలదు. అందులో హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో ఇట్లు తెలుపును: ప్రియపుత్ర, సాంగత్యము ఎంతో ముఖ్యం. ఏ రంగు వస్తువు ఎదుట ఉంచితే ఆ రంగునే ప్రతిఫలించు ఒక స్ఫటికము వంటిది సాంగత్యము. సాంగత్యం ఎలాంటిది అనేది ఇక్కడ హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. మనం ఏ రంగు ఉంచితే అలా తయారవుతామంట సాంగత్యంలో. అంటే మనం తెల్లగా ఉంటాం, అంటే ఎటువంటి రంగు మనకి లేదనుకోండి, మనం ఎదుట ఎవరుంటే వాళ్ళ రంగులోకి మనం వెళ్ళిపోతాం సాంగత్య ప్రభావం వల్ల. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకి ఏ రంగు లేనట్లే. మనం ఎప్పుడైతే అజ్ఞానంలో ఉంటామో మనకి ఏ రంగు ఉండదు. ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు బాగా మెరిసిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే కృష్ణుడి యొక్క సాంగత్యం వలన వాళ్ళు వెలుగొందుతూ జ్ఞానంతో ప్రభాసిస్తూ ఉంటారు. కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ జ్ఞానం యొక్క ప్రభావం మనపైన పడి మనం కూడా జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది. అట్లే మనము వికసించిన పుష్పముల వంటి భగవద్భక్తుల సాంగత్యం చేసినచో మన హృదయములు స్ఫటికముల వలె స్వచ్ఛమైనచో తప్పక వారి భక్తిభావమే అందులో ప్రతిఫలించును. మనం కూడా మనలో ఎటువంటి కోరికలు లేకుండా ఖాళీగా ఉంటే శుద్ధ భక్తుల సాంగత్యంలోకి రాగానే వాళ్ళ ప్రభావం మన పైన పడి మనం కూడా భక్తులుగా మారుతాం. కానీ మనకి సమస్య ఏంటి, ఇక్కడ మనలో చాలా మురికి ఉంది ఇప్పటికే. ఆ మురికిని తొలగించుకుంటే తప్ప వాళ్ళ ప్రభావం మన పైన ఉండదు. అందుకనే మనం ఎంతమంది సాంగత్యంలోకి వెళ్తున్నా మనలో ఉన్న ఏదైతే ఈ భౌతిక ఇంద్రియ భోగ వాంఛ ఉండడం వలన వాళ్ళ సాంగత్యాన్ని మనం తీసుకోవట్లేదు. వాళ్ళు ఎన్నో చెప్తున్నారు కదా శుద్ధ భక్తులు వచ్చి మీరు ఇది చేయండి అది చేయండి అని. కానీ మనం తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే మనం ఇప్పటికే చాలా మురికిని పట్టుకొని ఉన్నాం. ఆ మురికిని మనం వదలడానికి సిద్ధంగా లేదు. కాబట్టి మనకి ఎంతమంది సాంగత్యం ఇచ్చినా ఎన్ని చెప్పినా ఉపయోగపడటం లేదు మనకి. ఎందుకంటే మనం తీసుకునే స్థితిలో లేవు. ఈ సందర్భంలో మరొక ఉదాహరణ అందించబడింది. సమర్థుడైన పురుషుడు ఆరోగ్యవంతమైన స్త్రీ సంగమించినప్పుడు గర్భోత్పత్తి జరుగును. అది అంటే మంచి శక్తి కలిగిన పురుషుడు ఆరోగ్యంగా స్త్రీ ఉంటే వాళ్ళిద్దరు కలుసుకుంటే ఏమవుతుంది, పిల్లాడు పుట్టడానికి సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఇక్కడ స్త్రీ అంటే ఏంటి, మనం అంటే అజ్ఞానంలో, పురుషుడు అంటే ఎవరు, ఒక భక్తుడు, శుద్ధ భక్తుడు. కాబట్టి మనం పూర్తిగా అజ్ఞానంలో ఉన్నాం. కాబట్టి ఆ పురుషుడు ఏం చెప్తే అది చేయడానికి మనం సిద్ధపడితే వాళ్ళిద్దరి మధ్య సంగమం ఏర్పడి పిల్లాడు పుడతాడు. కానీ మనకి ఆ పిల్లోడు పుట్టేటువంటిదంటే ఇక్కడ శుద్ధ భక్తి కలగడం, మనలోని అజ్ఞానం తొలగిపోవడం. అది కలగాలంటే మన దగ్గర ఉన్న మురికిని మనం వదలకుండా అవతల శుద్ధ భక్తులు ఎన్నో చెప్తున్నా కూడా అవన్నీ మనం ఆలకిస్తూ అవును బాగుంది అంటాం. కానీ ఏది చేయనప్పుడు మనలో భక్తి ఎలా కలుగుతుంది, మనలో మార్పు ఎలా వస్తుంది, రాదు. అట్లే ఆధ్యాత్మిక జ్ఞానమును అందుకొని శిష్యుడును దానిని అందించు గురువు ప్రామాణికులు మరియు శ్రద్ధాళురైనచో సత్ఫలితములు కలుగును. కాబట్టి సాంగత్యం ఎప్పుడు ఫలిస్తుంది, మనం కేవలం వాళ్ళని గౌరవించి కూర్చోబెట్టి వాళ్ళ చేత మాట్లాడిస్తే సాంగత్యం ఫలించదు. వాళ్ళు మాట్లాడింది మనం ఏదైతే చెప్తుంటారో శుద్ధ భక్తులు, ఆ చెప్పిన దాన్ని మనం ఆచరిస్తూ పూర్తిగా హృదయంలోకి తీసుకొని దాన్నే జీవితంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, అంటే వాళ్ళ ఆదేశాలే మన జీవితంగా బ్రతుకుతామో అప్పుడు మనలో మార్పు వస్తుంది. నిజంగా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అప్పుడే తీసుకున్నట్లు. కాబట్టి మనం ఇప్పుడు తీసుకోవట్లేదు. అంటే వింటున్నాం, చాలా ప్రవచనాలు వింటాం, ఎంతోమందిని చూస్తాం, అందరి దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ప్రసాదం ఇస్తే తింటాం, మనకి వీలైతే ఏదైనా సేవ చేస్తాం. కానీ వాళ్ళు చెప్పేది పూర్తిగా మన జీవితంలో స్వీకరించడం లేదు. వాళ్ళు కేవలం మన మంచి గురించి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పేది చెయ్యాలి అనేది మనలో కలగట్లేదు. కాబట్టి మనం ఏదో కొద్దిగా చేస్తున్నాం, వాళ్ళు చెప్పినవి, మిగతాది మన ఇష్టం వచ్చినట్టు ఉన్నాం. కాబట్టి మనలో మురికి ఏదైతే కామక్రోధాలు పోవట్లేదు, మన ఇంద్రియ భోగ ప్రవృత్తి అలాగే ఉంటుంది. కాబట్టి మనం జీవితంలో మనలో మార్పు అనేది కూడా జరగట్లేదు. కాబట్టి లవమాత్ర సాధు సంఘం ఏదైతే ఇక్కడ ఉందో, సౌనక ఋషులు వీళ్ళందరూ చెప్తున్నారో చైతన్య చరితామృతం, అది పనిచేయాలంటే మనం దాన్ని తీసుకోవడానికి పాత్రత అంటే అర్హులమై ఉండాలి, అర్హత సాధించాలి. అంటే దాన్ని పూర్తిగా తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కానీ మనం సిద్ధంగా లేము. అదే ఇక్కడ సమస్య అంతా కూడా. ఇంకా హరినామ సంకీర్తనం ఎలా చేయాలి ఏంటి అనేది చర్చిస్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను హరినామ సంకీర్తన
ప్రాధాన్యత శ్రీమద్ భాగవతంలో 2వ స్కందం 1వ అధ్యాయం 11లో గట్టిగా చెప్పబడిన. అందులో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో ఇట్లనును. సుఖదేవ గోస్వామి చెప్తున్నారు పరీక్షిత్ మహారాజుతో, మహారాజా, సహజముగానే హరే కృష్ణ మహామంత్రమును కీర్తించుట పట్ల ఆసక్తుడైన వ్యక్తిని అత్యున్నత పరిపూర్ణత్వమును సాధించినట్టి వ్యక్తిగా గుర్తించాలి. అది కాబట్టి ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం కీర్తించడంలో ఆసక్తి, ముఖ్యంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా 16 మాలలు చేస్తూ దీక్ష స్వీకరించి పద్ధతిగా కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించి ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అత్యున్నత పూర్ణత్వాన్ని సాధించారు. ఎందుకంటే ప్రతిరోజు హరినామం చేయడం, పద్ధతిగా ప్రసాదం, ఏకాదశి ఉపవాసాలు ఇవన్నీ ఉండడం అనేది సాధారణమైన విషయం కాదు. కానీ అది ఏంటి, ఒక పరిపూర్ణతలో ఒక చెప్పుకోదగిన గొప్ప మెట్టు లాంటిది చెప్పాలంటే. కానీ అక్కడి నుంచే మొదలవుతుంది మన యొక్క పరిపూర్ణత అనేది, పురోగతి అనేది, ఆధ్యాత్మిక పురోగతి. కానీ అది కూడా లేకపోతే మనకి పురోగతే లేదు. ఎందుకని, ఏదో 2-3 మాలలు 4 మాలలు చేస్తూ ఉంటే మన ప్రసాదానికి కట్టుబడి లేకుండా, రోజు శ్రవణానికి ఏకాదశి కట్టుబడి లేకుండా ఉంటే పెద్దగా మనలో పురోగతి రాదు. కాబట్టి ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని చక్కగా శ్రద్ధగా ఆసక్తితోటి క్రమం తప్పకుండా పద్ధతిగా చేస్తారో వాళ్ళందరూ పూర్ణత్వం సాధించట్లో మంచి పురోగతి సాధించినట్టు. వాళ్ళు పరిపూర్ణ అంటే మానవ జీవితాన్ని పరిపూర్ణం చేసుకునే ప్రక్రియలో ఉన్నారని అర్థం. కామ్య ఫలములను ఆశించు కర్మయోగులు, పరమ పురుషునిలో ఐక్యము కాగోరు ముక్తివాదులు, అష్టసిద్ధులను సాధింపదలిచి యోగులు కూడా కేవలము ఈ మహామంత్రమును కీర్తించడం ద్వారా మాత్రమే వారు కాంక్షించు సిద్ధులన్నింటినీ సాధింపగలరని స్పష్టంగా చెప్పబడింది. ముఖ్యంగా ఈ కలియుగంలో ఏంటంటే ఏది సాధించాలన్నా హరినామం తప్పనిసరి. హరినామ సంకీర్తన లేకుండా ఏది సాధించలేరు, అది ఇక్కడ చెప్పేది. ఎవరు పరమ పురుషుల్లో ఐక్యం కాగోడే ముక్తి కోరేవాళ్ళు కూడా. అందుకే మాయావాదులు కూడా చూడవచ్చు కలియుగంలో, వాళ్ళు కూడా హరే రామ హరే రామ అని. మాయావాదులు మీరు వెళ్తే పూరిలో లేదా ద్వారకా మఠంలో వాళ్ళు కూడా హరే రామం చేస్తూ ఉంటారు, హరినామం హరే కృష్ణ మంత్రం వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి, ముక్తి, పరమ పురుషుల్లో ఐక్యం అయిపోవడం, బ్రహ్మైక్యం అవ్వడం. అంటే హరే రామ చేసి కూడా వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, బ్రహ్మైక్యం అవ్వాలనుకుంటారు. ఒకవేళ అష్టసిద్ధులు ఇవన్నీ కావాలన్నా కూడా కలియుగంలో ఎవరైనా అష్టసిద్ధులు పొందాలంటే ఖచ్చితంగా వాళ్ళు హరినామాన్ని కీర్తించాల్సిందే. సుఖదేవుడు ఈ సందర్భమున నిర్ణీతం అను పదము వాడెను. ఇదివరకే నిర్ణయింపబడింది. దాని అర్థం ఏంటి, ఇదివరకే నిర్ణయింపబడింది. ఏంటి, కలియుగంలో ఏది సాధించాలన్నా ఏమి నిర్ణయించబడింది, హరినామ సంకీర్తన లేకుండా ఏది సాధించలేరు అని నిర్ణయించబడిందంట. అందుచేత నిర్ధారింపబడిన దాన్ని తప్ప మరి దేనిని అతడు అంగీకరింపడు. అందుచే దృఢ సంకల్పంతోనూ నిష్ఠతోనూ హరే కృష్ణ మహామంత్రమును కీర్తించి వ్యక్తి కర్మ జ్ఞాన యోగ మార్గములను అదివరకే అధిగమించినట్లుగా సుఖదేవ గోస్వామి నిర్ధారించారు. ఎవరైతే పూర్తి విశ్వాసంతో కృష్ణుడే హరినామం, కృష్ణుడు నామంలో ఉన్నాడు, నామమే కృష్ణుడు అనే విశ్వాసంతో ఎవరైతే హరినామం చేస్తారో వాళ్ళందరూ పూర్వం కర్మ జ్ఞాన యోగ మార్గాల్ని అధిగమించి లేదా వాటిని ఆచరించి ఇప్పుడు హరినామం చేస్తున్నారని అర్థం అంట. ఇదే అంశం ఆది పురాణంలో శ్రీకృష్ణుడు నిర్ధారించింది. ఏది, ఎవరైతే నిరంతరం ఒక నిష్ఠతోటి హరినామం చేస్తారో వాళ్ళు మిగతా అన్నింటినీ కూడా పూర్వ జన్మలో సాధించినట్లే అని అర్జునుని సంబోధిస్తూ ఆయన ఇట్లు తెలిపెను. ఎవరు, కృష్ణుడు చెప్తున్నాడు, నా దివ్యనామం నిరంతరం కీర్తించి వ్యక్తి నాతో నిత్య సాంగత్యము కలిగి ఉన్నట్టు వానిగా గ్రహింపవలను. ఎవరైతే ప్రతిరోజు కంటే కూడా ఇంకా చెప్పాలని నిరంతరం ఎవరైతే కీర్తిస్తున్నారో, నిరంతరం కీర్తించే వాళ్ళు ఖచ్చితంగా కృష్ణుడితోనే ఉన్నట్లంట, నిత్య సాంగత్యం ఉన్నట్టు వాళ్ళే. అట్టి భక్తునకు నేను సులభముగా అమ్ముడు పోవుదునని స్పష్టంగా చెప్తున్నాను. కృష్ణుడు ఏమంటున్నాడు, నిరంతరం ఎవరైతే హరినామం చేస్తూ ఉంటారో అతనికి కృష్ణుడు అమ్ముడైపోతాడంట. అంటే ఇంకా అతనికి కృష్ణుడు దాసుడైపోతాడు. కాబట్టి ఇక్కడ ఏంటి కష్టమైంది ఏంటి, నిరంతరం హరినామం చేయడం అంత తేలికైన విషయం కాదు. అందుకనే మనం చూడొచ్చు ఏంటి, మనకి 16 మాలలు ఎప్పుడు అయిపోతాయా అనిపిస్తుంది. 16 అయిపోతే జపం చేయం ఇంకా. కాబట్టి నిరంతరం చేసేవాడికి కృష్ణుడు అమ్ముడిపోతాడంట. మరి ఆ స్థితికి రావాలంటే మనం ఏం చేయాలి, చాలాసార్లు చెప్పాను, ఏం చేయాలంటే తపస్సు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలామంది ఏంటంటే ఎవరైతే మన చేత తపస్సు చేయించరో, మనల్ని పొగుడుతారో, మనల్ని కీర్తిస్తారో,
మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన చేత జపం చేయించి దీక్ష ఇప్పిస్తారో వాళ్ళే మనకిష్టం. అంతేగాని మన చేత తపస్సు చేయించేవాళ్ళు అంటే మనకి ఇష్టం లేదు. ఎందుకంటే మనం తపస్సు చేయడానికి సిద్ధంగా లేము. మనం జంతువుల్లాగానే జంతుప్రాయులం. అంటే చూడడానికి మనుషులుగా ఉన్నా మనం తపస్సు చేసే ఉద్దేశం లేదు కాబట్టి మనం జంతువునే. ఎవరైతే మనిషి జన్మలో ఉండి తపస్సు చేయడానికి సిద్ధపడ్డో చేయడో వాడు జంతువే. కాబట్టి మనల్ని జంతువులాగానే ఉంచేవాళ్ళంటే ఇష్టం, కానీ మనల్ని మార్చేవాళ్ళంటే ఎవరిని మనం అభినందించాం. మనల్ని మార్చి, మనల్ని తిట్టి, మందలించి, మన జీవితాన్ని మార్చి, మన చేత తపస్సు చేయించి కృష్ణుడి వైపుకు మనల్ని తీసుకెళ్తే వాళ్ళని మనం ఇష్టపడము, వాళ్ళతో మనం ఉండము, వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతాం. వాళ్ళు మంచి భక్తులు కాదని ప్రచారం కూడా చేస్తాం మనం. ఎందుకని? మన కష్టాన్ని ఇస్తే చాలు, వాడు మంచిగాడు కాదు. మనకి ఏ కష్టం ఇవ్వకుండా మనల్ని పొగుడుతూ ఉంటే వాళ్ళు చాలా మంచివాళ్ళని మనం అందరు చెప్తా ఉన్నట్టు. అబ్బో మంచి ప్రభు, మంచి ప్రభు. ఎందుకని? మనకి ఎటువంటి కష్టం లేదు కాబట్టి అతని ద్వారా మనకు అన్నీ సులభంగా ఆయన ఇచ్చేస్తాడు ఏం కావాలన్నా. ఇంకా అది అంతేకాకుండా ఆయన బొమ్మ కూడా మనం పెట్టుకొని నేను ఆయన శిష్యుడిని, ఆయన మా గురువు అని డబ్బా కొట్టుకోవచ్చు. కాబట్టి ఇలా డబ్బా కొట్టుకునే బ్యాచే ఎక్కువ ఉంది. వాళ్ళే తపస్సు చేయరు. కాబట్టి వాళ్ళు జంతువుల్లాగానే ఉంటూ హరినామం అనే ఒక నెపంతో చేతిలో మాల ఇవన్నీ పెట్టుకుంటూ టైంపాస్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ మంది చేసేది అంతే కలియుగంలోనే కాదు, ఏ యుగంలో అయినా మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళంటే మనం పెద్దగా ఇష్టపడం. చాలా కొద్ది మంది మాత్రమే నిజంగా వాళ్ళని గుర్తించగలరు. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు? ఎవరైతే నిరంతరం చేస్తారో వాళ్ళకంటే అమ్ముడైపోతాడంట కృష్ణుడు. పద్మపురాణం కూడా ఇట్లు తెలుపబడేది. జన్మ జన్మలుగా వాసుదేవుని ఆరాధిస్తూ వచ్చినట్టి వ్యక్తి జిహ్వ పైననే హరే కృష్ణ మహామంత్రం నిలుచుట జరుగును. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం చాలామంది చేస్తుంటారు, మనం చూస్తాం 1-2 మాలలో ఇవన్నీ. అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం క్రమం తప్పకుండా దీక్ష తీసుకొని పద్ధతిగా పురోగమించే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎవరు వాళ్ళు ఆ కొద్ది మంది అంటే జన్మ జన్మలుగా వాళ్ళు కృష్ణుని ఆరాధిస్తూ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే నిష్టగా ఉండడం, వాళ్ళే సన్యాసులుగా ఉండడం, బ్రహ్మచారులుగా లేదా వాళ్ళే ప్రచారకులుగా ఎవరైతే మనకు కనపడుతూ ఉన్నారో వాళ్ళందరూ అనేక జన్మలుగా భగవంతుడిని కృష్ణుని ఆరాధించి వచ్చిన వాళ్ళు కేవలం ఈ జన్మలోనే భక్తులైన వాళ్ళు కాదు. కాబట్టి మనకి పూర్వజన్మ సుకృతి అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఎవరికైతే మనలో పూర్వజన్మ సుకృతి తక్కువగా ఉంటుందో మనం అంటే స్థిరంగా నిష్టగా భక్తి చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఆ సుకృతి ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఇప్పుడు మనకు ముందలే వెళ్ళిపోయింది. ఏంటి ఆ సుకృతి కావాలంటే? శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం వలనే మనకి సుకృతి వస్తుంది. శుద్ధ భక్తుల యొక్క అది అక్కడ ఉంచితే ఏమైంది? ఇప్పుడు దాని దగ్గర పెట్టుకోవాలా మళ్ళీ? మెంటల్ అక్కడ ఉంటే ఏమైంది? సరే అక్కడ వదిలేయండి మళ్ళీ టైం వేస్ట్ అనమాట ఇదంతా. కాబట్టి ఏంటి? సుకృతి కావాలంటే మనం ఏం చేయాలి? శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండాలి. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి, అనుసరించాలి, ఆచరించాలి, వాళ్ళకి సేవ చేయాలి, వైష్ణవ సేవ చేయాలి. అప్పుడు వస్తుంది సుకృతి. లేదంటే సుకృతి రాదు. ఎప్పుడైతే మనకు సుకృతి ఉండదో మనం స్థిరంగా నిష్టగా క్రమం తప్పకుండా పురోగమించడం అనేది జరగదు. భగవన్నామంకు మరియు భగవానుకు నడుమ భేదం లేదు. అందుచేత భగవానుడు శాశ్వతము, శుద్ధము, సంపూర్ణమైనట్లే అతని నామము కూడా సంపూర్ణము. కాబట్టి ఈ విశ్వాసమే మనలో లేదు. ఏంటి? కృష్ణుడి నామం వేరు కాదు, కృష్ణుడి నామం ద్వారా అన్నీ లభిస్తాయి అనే విశ్వాసం మనకు లేదు. అందుకనే ఈ విశ్వాసం చాలామందిలో ఉండదు. కాబట్టి చాలామంది ఏం చేస్తారు? ఈ అర్చన, ఆ పూజ, ఈ వ్రతము, ఈ వాస్తు, అది ఇది అని రకరకాలుగా తిరుగుతూ రకరకాల గుళ్ళ చుట్టూ యాత్రలు చేస్తూ తీర్థయాత్రలని, వ్రతాలని, పూజలు చేస్తారు. కానీ వాళ్ళకి ఈ విశ్వాసం కలగదు. ఎవరికైతే సుకృతి లేదో వాళ్ళకి అసలే విశ్వాసం ఉండదు. ఏంటది? కృష్ణుడి నామం వేరు కాదు, రెండు ఒకటే, భేదం లేదనే విశ్వాసం ఎవరికి ఉంటుంది? ఎవరికైతే సుకృతినోర్జున, కృష్ణుడు చెప్తాడు కదా ఏం భగవద్గీతలో, ఎవరైతే స్థిరంగా ఎవరు భక్తి చేస్తారో, ఎవరైతే సుకృతి కలిగి ఉంటారో వాళ్ళు స్థిరంగా భక్తి చేయగలరు. కాబట్టి ఆ సుకృతి మనకి లేదు. కాబట్టి ఇప్పుడైనా తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? వైష్ణవ సేవ చేయాలి. అంతేగాని గుడికి వెళ్ళి విగ్రహం చుట్టూ తిరగడం లేదా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల సుకృతి పెద్దగా రాదు. వైష్ణవులకు సేవ చేయడం ద్వారానే సుకృతి వస్తుంది. ఎందుకంటే మనం ఎలా సేవ చేసినా తీసుకుంటాడు విగ్రహం అయితే, భగవంతుడైతే, గుడి అయితే.
ఎందుకంటే మన లోపాలు సరిదిద్దలేరు కదా, కృష్ణుడు నేరుగా చెప్పడు కదా. కానీ వైష్ణవులు అలా కాదు, మనల్ని సరిదిద్దుతారు, మనలో అశ్రద్ధని తొలగిస్తారు, శ్రద్ధని పెంచుతారు, మన చేత సేవ చేయిస్తారు. ఇవన్నీ కూడా శుద్ధ భక్తుల సాంగత్యం వల్లనే అవుతుంది. భగవన్నామము భౌతిక ధ్వని స్పందనం కాదు. కాబట్టి మన హరే కృష్ణ అనగానే కృష్ణ అంటే ఒక శబ్దం, పుస్తకంలో క్రూ రా షా నా అవుతుంది కాబట్టి అది చదివాము అని కాదు. కాబట్టి ఎప్పుడైతే హరే కృష్ణ అంటున్నామంటే నేరుగా భగవంతుడితో సాంగత్యంలో ఉన్నాం, కృష్ణుడిని కీర్తిస్తున్నాం, కృష్ణుడితో సాంగత్యంలోకి వచ్చాం మనం అనే విశ్వాసం మనకు ఉండాలి. అప్పుడే పనిచేస్తున్నాం. నామనామ్ని అభిన్నత్వాత్ అంటే నామము నామి, ఎవరినైతే పిలుస్తున్నామో ఆ పేరు గలవాడు రెండు వేరు వేరు కాదు. అంటే కృష్ణుడి పేరు వేరు కాదు. భౌతిక కాలుష్యం కూడా దానికి అంటదు. కాబట్టి ఇదేదో భౌతికమైన నామాలు కాదు హరే కృష్ణ అనేది, లేదా భౌతికమైన కలుషితం నేను స్నానం చేయలేదు కాబట్టి హరే కృష్ణ నేను ఇప్పుడు చేయను, నాలో నా అశుద్ధం నామానికి అంటుకుంటుంది అంటే అంతకంటే మూర్ఖుడు ఇంకెవడు లేడు. కాబట్టి మనం భగవంతుడిని అశుద్ధం చేయడం కానీ, భగవంతుని నామాన్ని అపవిత్రం చేయడం కానీ, ఈ కాలుష్యం భౌతిక కాలుష్యం భగవంతుని నామానికి అంటుకోవడం అనేది ఉండదు. కాబట్టే మనం అందుకే ఏం చెప్తున్నాం, నువ్వు ఎప్పుడైనా సరే ఏ సమయంలో ఎక్కడ ఏం చేస్తున్నా హరే కృష్ణ మంత్రాన్ని జపించవచ్చు అని చెప్పడానికి కారణం అది. కనుక తమ ఇంద్రియములను పవిత్రము చేసుకొనని వ్యక్తి నిర్దిష్టముగా దాన్ని జపించలేడు. కాబట్టి కృష్ణుని నామాన్ని నిర్దిష్టంగా ఎందుకు జపించలేడు అంటే ఇంద్రియాలను పవిత్రం చేసుకోకపోతే మనసు నిలబడదు. మన ఇంద్రియాలు పవిత్రం అవ్వాలన్నా కూడా వేరే మార్గం లేదు, నామమే చేయాలి. కాబట్టి నామం చేయగా ఇంద్రియాలు పవిత్రం అవుతాయి. ఇంకా వీటన్నిటికి ఇంకా ఇంద్రియాలు పవిత్రం అవ్వాలంటే ఏం చేయాలి? కేవలం నామమే కాదు, వైష్ణవ సేవ కూడా చేయాలి, శుద్ధ భక్తులను సేవించాలి. మహాభాగవతుల సాంగత్యంలో, శుద్ధ భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయడం, సేవ చేయడం ఇవన్నీ జరగాలి. అనగా భౌతికమైన ఇంద్రియములు హరే కృష్ణ మహామంత్రమును చక్కగా కీర్తించలేవు. కాబట్టి మన భౌతిక ఇంద్రియాలు, అందుకే మనం భౌతిక ఇంద్రియాలతోనే నామం చేస్తాం, నాలుగుతోటి వీటితోటి, కాబట్టి మనకి తీసుకొస్తుంది. ఎప్పుడైతే దివ్యమైన ఇంద్రియాలు, మనలో దివ్యమైన ఇంద్రియాలు కూడా ఉన్నాయి అంటే మనం ఆత్మస్థాయికి వెళ్ళి ఎప్పుడైతే జపం చేస్తామో అప్పుడు మనకి విసుగు రాదు, చిరాకు రాదు, ఎంతసేపు అయినా జపించాలని అనిపిస్తుంది. అందుకే మనం షడ్గోస్వాములు ఏ స్థాయిలో ఉన్నారు? ఆత్మస్థాయిలో ఉన్నారు కనుక వాళ్ళు రోజుకి 20 గంటలు జపం చేయగలిగారు. కానీ ఈ కీర్తన పద్ధతితో ఒక వ్యక్తి తన ఇంద్రియములను పవిత్రపరుచుకొని వెంటనే అపరాధరహితముగా కీర్తించినట్లు అవకాశం ఇవ్వబడును. కాబట్టి ఈ కీర్తన పద్ధతితో, అందుకే భక్తుల సాంగత్యం మనం కూడా కీర్తన చేస్తూ ఉండడం వలన మనకి శుద్ధి జరుగుతుంది అన్నమాట. శుద్ధ భక్తుల సాంగత్యం, వైష్ణవుల సేవ వలన మనకి పవిత్రం జరిగి అపరాధరహితంగా కీర్తన చేయడానికి మనం ఉద్ధరించబడతాం. అందుకే భక్తుల సాంగత్యమే ప్రధానం అన్నిటికంటే. తమ హృదయంలోని మాలిన్యమును శుభ్రపరచుకున్నట్టుకై ప్రతి ఒక్కరూ హరే కృష్ణ మహామంత్రమును కీర్తించవలెనని శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశించారు. చేతోదర్పణ మార్జనం. మనమందరం కూడా హృదయం శుద్ధి పొందాలంటే ఖచ్చితంగా హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించాలి. ముఖ్యంగా జపం చెయ్యాలి. జపం అంటే ఎవరి మనసుతో వాళ్ళు యుద్ధం చేయడమే. ఎవరి మనసుతోటి, ఇంద్రియాలతోటి యుద్ధం చేయాలి. అంటే మన యొక్క చెవుల్ని నామం వినడానికి ప్రయత్నం చేయాలి. నామం నోటితో చెప్తాం, కానీ చెవుల్ని ఏం చేయాలి? నామాన్ని వినిపించడానికి చెవులకి ప్రయత్నం చేయాలి. ఇక్కడే సమస్య అంతా. అదే మనకి ఇబ్బంది కలిగించేది. హృదయంలోని మాలిన్యమును శుభ్రపరుచుకొనినచో ఒకరు భగవన్నామ మహాత్మ్యమును గ్రహింపగలడు. హృదయంలో మలినం పోతుంది అనుకోండి, వెంటనే మనకి హరినామం చేయగానే ఆకర్షణ ఏర్పడుతుంది. తమ హృదయంలోని మాలిన్యమును శుభ్రపరచుకున్నటను వాంఛింపకుండా యథావిధిగా వ్యక్తులు హరే కృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా పొందబడు దివ్య ఫలమును పొందుట సాధ్యపడదు. కాబట్టి మన హృదయం శుద్ధి పొందకుండా హరినామం ఎంత చేసినా కూడా మనకి ఫలితం లభించదు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. మన హృదయం శుద్ధి పొందలేదు, కానీ హరే కృష్ణ చేస్తూనే ఉన్నాం. ఎందుకని? మనకి పూర్తి విశ్వాసం లేదు కృష్ణునామం ఒకటని. తర్వాత ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి అనేది మనలో తొలగిపోలేదు. కాబట్టి అది చేస్తేనే మనకి సుఖం ఉంటుందనే భ్రమ ఉంది. కాబట్టి నామం పనిచేయట్లేదు. అందుచేత ప్రతి వ్యక్తి భగవత్ సేవ దృష్టిని పెంపొందించుకున్నట్లుగా ప్రోత్సహించగలరు. కాబట్టి మనం అందరం కూడా
భగవత్ సేవ దృష్టిని, అంటే కృష్ణుడి సేవ చేసే దృష్టిని పెంపొందించుకోవాలి. ఆ విధంగా మనం ఆ విధమైన వాతావరణం మనకు కల్పించాలి, ఇతరులకి లేదా మనకి కూడా. ఏంటి, సేవా భావాన్ని పెంచే విధంగా. కానీ మనం ఏ భావాన్ని పెంచుకుంటున్నాం? భోగ భావాన్ని. మనం ఎప్పుడు భోగిద్దాం, సుఖిద్దాం అనే భావాన్ని పెంచే విధంగా మన యొక్క ప్రవర్తన ఉంది. అలాంటి వాళ్ళ దగ్గరికే మనం వెళ్తాం. అంటే వాళ్ళు కూడా భక్తులుగా పైకి కనపడుతున్నప్పటికీ కూడా మన భోగాన్ని, మీకు ఆరోగ్యం బాగుంటుంది, మీకు బాగా డబ్బులు వస్తాయి, మీరు హ్యాపీగా ఉంటారు, మీరు అన్నీ బాగా చేయగలరు, చక్కగా ఉంటుంది, మంచిగా అన్నీ బాగుంటాయి అని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎందుకని? అక్కడ మనకి తపస్సు చేయించరు కదా వాళ్ళు, మన ఇంద్రియ భోగాన్ని కూడా ఆపరు. కానీ మనం భగవత్ సేవ దృష్టిని పెంపొందించుకున్నట్లుగా ప్రోత్సహించబడాలి మనందరం. అప్పుడే అది అతనికి మహామంత్రమును అపరాధరహితంగా కీర్తించడానికి తోడ్పడుతుంది. మనం అపరాధాలు లేకుండా ఎప్పుడు చేస్తాం? మన భోగ ప్రవృత్తి, ఇంద్రియ భోగ ప్రవృత్తి శూన్యమైనప్పుడు మాత్రమే అపరాధాలు ఉండవు. ఏ మాత్రం మనలో భోగ ప్రవృత్తి ఉన్నా అపరాధాలు చేసేస్తాం. నామాపరాధం కావచ్చు, సేవాపరాధం కావచ్చు, వైష్ణవ అపరాధం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మొత్తానికి ఖచ్చితంగా అపరాధం పోవాలంటే మనలో భోగ ప్రవృత్తి శూన్యం అవ్వాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనలో భోగ ప్రవృత్తి శూన్యం కాలేదు కాబట్టి అపరాధాలు చేస్తుంటాం, పాపం చేస్తుంటాం, ఇంద్రియ భోగం చేస్తాం, ఏదో ఒకటి భౌతికంగా అడ్డుపడుతూనే ఉంటున్నాం. అనగా ఆధ్యాత్మిక ఆచార్య నిర్దేశంలో శిష్యుడు భక్తియుక్త సేవలో శిక్షణను పొందుతూ అదే సమయమున హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నారు? ఆధ్యాత్మిక గురు ఆధ్వర్యంలో శిక్ష పొందమన్నారు, కానీ ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఆన్లైన్లో చూసి ఆన్లైన్ భక్తి చేయకూడదు. ఎప్పుడైనా మనకి భక్తులు నేరుగా లేనప్పుడు ఉపయోగించుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉండే బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నారు. అంటే నేరుగా భక్తులుండి కీర్తన చేస్తుంటే అక్కడికి వెళ్ళరు, ఆన్లైన్లో ఏదో జరిగితే ఆన్లైన్లో కూర్చొని ఉంటారు అన్నమాట, టైంపాస్. కాబట్టి ఆన్లైన్ అలా ఉండటం వలన వాళ్ళు ఆన్లైన్ గోలోకానికి వెళ్తారు. అంటే నిజంగా గోలోకం కనపడదు, అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో మనం శిక్షణ పొందితే మనల్ని మార్చి మన చేత తపస్సు చేయించి కృష్ణుడి పట్ల ఆకర్షణ వచ్చే విధంగా మనకి శిక్షణ ఇస్తారు. అప్పుడు మనం మహామంత్రాన్ని అపరాధాలు లేకుండా కీర్తించడం ద్వారా మనలో సాత్విక వికారాలు, ఆధ్యాత్మిక ఆనందం మొదలవుతుంది. అంతే తప్ప ఈ ఆన్లైన్, యూట్యూబ్, ఇంకేదో టైంపాస్ చేయకూడదు. అందుకే మనకి పుస్తకాలు ఉన్నాయి, జపమాల ఉంది, నేరుగా భక్తులు ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి, సాంగత్యంలో సేవ చేయాలి, భక్తుల సాంగత్యంలో ప్రసాదం తీసుకోవడం, కీర్తన చేయడం, ఇవన్నీ జరగాలి. సహజంగానే శిష్యునికి భక్తియుక్త సేవ ప్రవృత్తి ఏర్పడినంతనే మహామంత్రంలోని భగవన్నామముల దివ్య మహత్తు అతనికి బోధపడును. కాబట్టి ఎప్పుడైతే మనలో నిజమైన భక్తి ప్రవృత్తి ఏర్పడుతుందో అప్పుడు నామం యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? మనం దీక్ష తీసుకున్న తర్వాత జరుగుతుంది. దీక్ష ముందర ఏమీ జరగదు. దీక్ష తీసుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే మనలో భక్తి భావం సక్రమంగా వస్తుందో అప్పుడు నామం యొక్క గొప్పతనం మనకు అర్థమయ్యి మనం నామం పట్ల ఆసక్తి పెంపొందించుకుంటాము. లేదంటే కష్టమే. ఇవన్నీ జరగాలంటే మనకి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో, వాళ్ళ ఆధ్వర్యంలో మనం తపస్సు చేయాలి, శిక్షణ పొందాలి. అప్పుడే మనం ఉద్ధరించబడగలం. అంతేగాని ఊరికే ఏదో అందరికీ తెలుసు 16 మాలలో 4 నియమాలు, ఎవరికి తెలియదు అది. మరి అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? ఏంటంటే శిక్షణ అవసరం. భక్తి అంటేనే శిక్షణ లేకపోతే భక్తి ఏమీ లేదు ఆడ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ, సూచనలు కానీ, సందేహాలు? సరే, అయితే ఇంకెవరికి లేనట్లే. భక్తిరసామృత సింధుకి జై, శ్రీల రూప గోస్వామికి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదకి జై.